పూజలు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ చేసే మెయిన్ ప్రసాదం పులిహోర. సో, ఈ శ్రీరామనవమికి అయితే ఆయన ఖచ్చితంగా పులిహోర పులుసు చేసి ప్యాకెట్స్ లాగా పంచి పెడుతూనే ఉంటారు ప్రతి ఒక్కరికి. సో, మీకు కూడా ఈ పులిహోర పులుసు రెసిపీని షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ పులిహోర పులుసు కోసం అయితే పావు కేజీ పాత చింతపండునైతే యూస్ చేశాను నేను. పాత చింతపండు చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త చింతపండు బాగా పుల్లగా ఉండి తెల్లగా ఉంటుంది. సో, ఈ పాత చింతపండు పులుసు కోసం అయితే పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుందని నేను పాతది యూస్ చేసుకున్నాను. సో, ఇలా నానబెట్టుకున్న తర్వాతనైతే ఒక స్టెయినర్లో ఈ చింతపండు రసం అంతా పోసి వాటర్ని అన్నీ సపరేట్ చేసుకోవాలి. డైరెక్ట్ కూడా మనం వడగట్టుకోవచ్చు. కాకపోతే ఇలా చింతపండు అండ్ అలాగే ఏమైనా డస్ట్ వస్తుంది కదా, అందుకోసమే నేను ఇలా స్టెయినర్ తోటి అయితే సపరేట్ చేసి ఈ రసాన్ని అయితే తీసుకున్నాను. ఒక గిన్నె నిండా అయితే ఈ రసం అయితే అవుతుంది కదా, ఇలా పైనుంచి తెల్లగా పేరుకుంటున్న ఇదైతే తీసేయాలన్నమాట. ఇందులో ఏమైనా డస్ట్ పేరుకుంటే ఇలా పైకి వస్తూ ఉంటుంది చింతపులుసులో. సో, స్పూన్ తోటైతే ఇలా మసులుతుంటేనైతే ఊకే ఆ పైన వచ్చిన డస్ట్ని వైట్ కలర్లో ఉన్నదంతా తీసేయాలి. ఆ తర్వాత చిక్కబడుతూ ఉంటుందన్నమాట. మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతకు సగం అవుతుంది పులిహోర పులుసు. అది గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీరైతే చింతపులుసుని అయితే పోసుకోండి. ఇలా బాగా మరుగుతున్న దాంట్లో ఒక స్పూన్ పసుపు అండ్ అలాగే 2 స్పూన్ల దొడ్డుప్పుని కల్లుప్పునైతే వేయండి. ఎందుకంటే ఉప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా కల్లుప్పు వేసుకోండి. అలాగే చిన్న గ్లాస్ నిండా ఆయిల్ని అయితే వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడే ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతకి సగం వచ్చే అంతవరకు బాగా మసల పెట్టాలి ఈ పులుసుని. ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ని అండ్ అలాగే హాఫ్ స్పూన్ మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి. పులుసు కొంచెమే ఉంది కాబట్టి ఆ ప్రకారంగానైతే మెంతి పొడి వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనైతే చేదు వస్తుంది. సో, క్వాంటిటీ ప్రకారంగానైతే వేసుకోండి. ఇలా పావు కిలో చింతపండుకైతే ఇది సరిపోతుంది అనమాట. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఈ పులుసులోనైతే యాడ్ చేసుకోండి. అంతే, ఇక రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పోపు కోసం అయితే ఒక బౌల్లో ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఒక గుప్పెడి ఎల్లిపాయల్ని పొట్టు తీసి అందులో చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకోవాలన్నమాట. ఎల్లిపాయలు పోపులో వేస్తేనైతే చాలా టేస్టీగా ఉంటుంది. మసులుతుంటే కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు పులుసులో. ఇలా చూపించిన విధంగా ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు, పప్పులు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా మినప్పప్పు, పల్లీలు, శనగపప్పులు ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటుంటే పులుసులో తింటుంటే మధ్యలో ఈ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఇవన్నీ మంచిగా దోరగా వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సో, గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక పసుపు యాడ్ చేసుకొని ఈ పులుసునంతా అందులో వేసేసి మిక్స్ చేయడమే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర పులుసు. ప్రసాదంకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చే శ్రీరామనవమికి చాలామంది పులిహోర పులుసు చేస్తూ ఉంటారు కదా, సో అందుకోసమే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా నేనైతే ఒక గ్లాస్ దాంట్లోనైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను. మనం కావాల్సినప్పుడు కలుపుకొని తినొచ్చు అనమాట. ఇది ఒక 1 వీక్ 10 డేస్ దాకా కూడా మంచిగా ఉంటుంది. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వెంటనే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు అనమాట. వేడన్నంలో కూడా చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని డైరెక్ట్ ఇలా ప్రసాదం లాగా పంచి పెట్టేయచ్చు. మనం స్టోర్ చేసుకోవాలని అనుకుంటే సపరేట్ స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. పులిహోర కలపడం ఇదనమాట. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. వీడియో అయిపోయిందని చెప్పి స్కిప్ చేయకండి. నెక్స్ట్ రెసిపీ అయితే భక్షాలు. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు మైదా పిండి 2 మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. గంట పాటు నానిన శనగపప్పును తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 500 గ్రామ్స్ శనగపప్పునైతే నేను యూస్ చేశాను. హాఫ్ కేజీ శనగపప్పుకి ఒక 2 చెంబులు వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ అయితే విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ అయిన తర్వాత మెత్తగా అవుతుంది. వాటర్ ఇలా ఎక్స్ట్రా వచ్చిన వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా చారు చేసుకుంటే కూడా బాగుంటుంది ఈ వాటర్ తోటి. శనగపప్పు కట్టు చారు అని అంటారు. ఇలా మెత్తగా అవుతుంది చూడండి. ఈ మెత్తగా అయిన దాంట్లోనే ఒక హాఫ్ కేజీ శనగపప్పుకి 450 గ్రామ్స్ 400 గ్రామ్స్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కరెక్ట్ ఈక్వల్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు, కాకపోతే అప్పుడు ఓవర్ స్వీట్ అవుతుంది. సో, ఇలా సోంపు చూపిస్తున్నాను చూడండి. ఈ తినే సోంపు మనం యూస్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా చక్కెర కరిగిపోయి ఇలా దగ్గర పడతా ఉంటేనైతే
అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత చిన్న చిన్న లడ్డుల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నా పర్లేదు. ఇలా లడ్డూలు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే భక్షాలు ప్రిపేర్ చేసుకోవడమే అనమాట. ఇంతకీ నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు వీటిని ఏమని పిలుస్తారో అనేది కామెంట్ చేయండి. ఇలా నేనైతే మా సైడ్ భక్షాలు అని పిలుస్తారు కాబట్టి నేను భక్షాలు అని అంటున్నాను. కొంతమంది పోలలు, బొబ్బట్లు అని కూడా అంటారు కదా. సో మీరు వీటిని ఏమంటారో అనేది కామెంట్ చేయండి. ఇలా చపాతీ ముద్దని కొంచెం తీసుకొని కొంచెం వెడల్పుగా అని ఈ రౌండ్ చేసిన శనగపప్పు లడ్డూనైతే అందులో పెట్టి ప్రెస్ చేసుకుంటూ ఇలా పైకి ప్రెస్ చేసి రోల్ చేస్తూ ఉంటేనైతే క్లోజ్ అయిపోతుంది. సింపుల్గా ఈ ట్రిక్ యూస్ చేసి ఇలా భక్షాలు ప్రిపేర్ చేసుకోండి. ఇలా కవర్ మీద యూస్ చేసి చేస్తేనైతే ఈజీగా పని అయిపోతుంది. మనం చపాతీ కర్ర యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. చేయితోటే ఇలా భక్షాలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా క్లోజ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ తోటైతే కొద్దిగా 2 చుక్కలు ఆయిల్ అయితే వేయాలి కవర్ పైన. ఆ తర్వాత ఈ ముద్దని తీసుకొని దానిపైన పెట్టి ప్రెస్ చేసుకుంటూ వెడల్పుగా ఆనడమే అనమాట. చాలా ఈజీగా భక్షాలు రెడీ అయిపోతాయి. ఎక్కువ మనం పని చేసినట్టు ఫీలింగ్ కూడా రానే రాదు. అంత పెద్ద ప్రాసెస్ కూడా కానే కాదు. సింపుల్గా ఇలా మనకి ఏ సైజు కావాలనుకుంటామో ఆ సైజులో ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగానైతే మంచిగా ఇలా చూపించిన విధంగానైతే చేసుకోండి. ఈజీగా అయిపోతాయి భక్షాలు. ఇలా అన్ని భక్షాలు అయితే ఇలా చేసుకోండి. ఇంతకీ మీరు ఎలా చేస్తారు? చపాతీ కర్ర యూస్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇలా సింపుల్ వేలో భక్షాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పని తొందరగా అయిపోతుంది అండ్ చాలా పల్చగా కూడా వస్తాయి అన్నమాట. మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత పల్చగా ఉన్నాయో. ఇంకా మనం వెడల్పుగా అన్నా కూడా చాలా పల్చగానే అవుతుంది, కాకపోతే పప్పు బయటకు వస్తుంది అనమాట. అందుకోసమే మనకి తెలుస్తుంది కదా చేసేటప్పుడు ఎంతవరకు స్టాప్ చేయాలి అనేది తెలుస్తుంది కాబట్టి అంతవరకు స్టాప్ చేసి చేసుకోవడమే. ఇలా చేయితో చేయరని వాళ్ళు ఇలా కర్ర యూస్ చేసి అటు 2 సార్లు ఇటు 2 సార్లు క్రాస్గా ఇలా చేసుకొని వెడల్పుగా రౌండ్గా చేసుకుంటేనైతే ఇలా కూడా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట. ఆయిల్ కూడా ఏమంటదు కర్రకి. ప్యాన్ వేడైన తర్వాత భక్షాలు కాల్చుకోవడమే. ఇలా మొత్తం అంతా భక్షాలు రెడీ అయిపోయిన తర్వాత ఒకదానిపైన ఒకటి వేసి ఇలా నేనైతే కాల్చుకున్నాను. ఆయిల్ పైన వేసి ఇలా అతుక్కుంటుందేమో అని నేను అనుకున్నాను, కానీ ఏం అతుక్కోలేదన్నమాట. అన్నీ రెడీ అయిన తర్వాతనే ఇలా కాల్చుకున్నాను. నెయ్యి వేసి కాల్చుకుంటే కూడా చాలా బాగుంటాయి భక్షాలు. మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా. మీకు వీడియో నచ్చితేనైతే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా మిగతా వీడియోస్ కూడా చూడండి, నచ్చుతాయి ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ శ్రీరామనవమికి 2 రెసిపీస్ మెయిన్గా చేసుకుంటారు అందరూ. సో అందుకోసమే మీతో నేను ముందే షేర్ చేసుకుంటున్నాను. ఇంతకీ మీకు భక్షాలు ఇష్టమా, పులిహోర ఇష్టమా? ఈ రెండిట్లో ఎక్కువ ఏది ఇష్టం అనేది కామెంట్ చేయండి. పులిహోర పులుసు అయితే నాకు చాలా ఫేవరెట్. ఈ భక్షాలు అనేది ఉగాదికి ఫేవరెట్ అనమాట నాకు. అంటే శ్రీరామనవమికి కూడా చేసుకుంటారు, కాకపోతే ఉగాదికి ఫేవరెట్. పులిహోర పులుసు అయితే శ్రీరామనవమికి చాలా ఇష్టము. ఇలా సీజన్స్లో చేసినప్పుడైతే ఇంకా టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కదా. మీరేమంటారు ఇంతకీ అది కామెంట్ చేయండి. వీడియో నచ్చితేనైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.